నమస్కారం. 7 హిల్స్ టీవీ న్యూస్ కు స్వాగతం. వార్తల్లోని వివరాలు. ప్రకృతితో ముడిపడి ఉన్న గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, వారి విశిష్టమైన జీవన విధానం సమాజానికి ఎంతో గర్వకారణం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ అంబేద్కర్ కళా వేదికలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆదివాసుల విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల మెరుగుపరిచి వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. గిరిజనుల ఆత్మగౌరాన్ని పెంపొందిస్తూ వారి స్వయం సమృద్ధి, ప్రగతి ధ్యేయంగా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆదివాసులు కూడా ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా సీతంపేట గిరిజనులను ప్రోత్సహించేందుకు స్థిరమైన వ్యాపారపరంగా అభివృద్ధి చేసేలా ఎంఓయు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జీవనోపాధిని ప్రోత్సహించడం కోసం చేసుకుంటూ కూడా ఏం చదువుకోనమ్మా నువ్వు? 10వ తరగతి, పిహెచ్డి కాదు, ఐఐటి కాదు, 10th క్లాస్. కావాల్సిన నిరంతరం నేర్చుకోవాలనే ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఉంటే ఏదైనా సాధ్యం. గట్టిగా అమ్మాయి సక్సెస్ కోసం పనిచేసింది కాబట్టి గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. ఇలాంటి వాళ్ళు అభినందించాలి. గుడ్ లక్. ధన్యవాదాలండి. తర్వాత 5 ఎకరాలు వేసుకున్నాడు. ఇంకా మిగిలిన వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. ఖర్చులు పోను దగ్గర 4 లక్షల రూపాయలు మిగలబెట్టుకునే పరిస్థితికి వచ్చాడు. రాష్ట్ర తలసరి ఆదాయం కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడు. రాష్ట్ర తలసరి ఆదాయం 3,20,000, ఆయన ఆదాయం 4 లక్షలు పైబడి. ప్రభుత్వం కూడా ఆలోచించి ఇంకా వీళ్ళందరినీ, ఇలాంటి పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభో కానీ, అదే మరి ఎన్టీఆర్ పెన్షన్ కానీ, భరోసా కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చాం. దీనివల్ల అదనంగా 1 లక్ష రూపాయలు ఆయనకు వస్తుంది. 3 పిల్లల్ని ప్రభుత్వమే చదివిస్తుంది. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఇది పెను మార్పుకు దారితీస్తుంది. ఇలాంటి రాంబాబు లాంటి వ్యక్తులు ఏజెన్సీ ఏరియాలో ప్రతి ఒక్కరు తయారు కాగలిగితే ఏజెన్సీ కంటే మించిన ప్రాంతం వేరే ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ బ్రదర్, బాగా ఉపయోగించుకుంటున్నావు. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్. తర్వాత బుట్టల తయారీ చేస్తున్నటువంటి లావూరి గాయత్రి. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలని, తద్వారా ఆర్థిక స్థితి బాగుంటుందని, దీని ద్వారా పలువురికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలోని క్రీడాయి ప్రాపర్టీ ఎక్స్పోను మంత్రి నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయిందన్నారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక స్థితిని బాగుపరిచే పనిలో ఉన్నామని, ఇందుకోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఎక్స్పోలను ఏర్పాటు చేయటం వలన ప్రజలకు మంచి అవగాహన ఉంటుందని, తద్వారా బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తాయి, వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి అనే విషయాలు ప్రజలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటివి మరిన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారికి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి, మిగిలిన క్రీడా స్టేట్ చైర్మన్, సెక్రటరీ అండ్ తిరుపతి చాప్టర్ ఆఫీస్ బేరర్స్ అయింది. ఈరోజు తిరుపతిలో క్రెడాయ్ వారు ప్రాపర్టీ ఎక్స్పో 2026 యాక్చువల్గా ప్రారంభించారు. ఇందులో ఒక 56 యూనిట్ వాళ్ళు యాక్చువల్గా డిఫరెంట్ వాళ్ళు యాక్చువల్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు క్రెడాయ్ అనేది భారతదేశంలో ఈ యొక్క బిల్డర్స్, ఈ అసోసియేషన్లో వెరీ స్ట్రాంగ్ అసోసియేషన్, దాదాపు 13,500 మంది మెంబర్స్ ఉంటున్నారు. రేరాలో ఎవరైతే ఇదవుతారో వాళ్ళు మాత్రమే మేము మెంబర్స్గా పెట్టుకుంటాం.
మిగతా వాళ్ళు పెట్టుకోమని నాకు చెప్పారు. నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరూ అంటే రేరాతో సొసైటీ రేరాలో ఇదైనా వాళ్ళని తీసుకుంటామంటే స్టాండర్డ్గా చేస్తామని. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ ఫస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవడం వల్ల అటు కార్మికులకు కావచ్చు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు, ఇలా ఎంతోమందికి యాక్చువల్గా ఉపాధి అవకాశాలు అవుతాయి. అంతేకాకుండా ఎక్కడైతే హౌసెస్ కడతారో దానికి కావాల్సిన మెటీరియల్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ వస్తాయి. ఫ్యాక్టరీస్ వచ్చినప్పుడు అక్కడ కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ డెవలప్ అవ్వటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రాన్ని యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మనం సంక్షేమాలు కానీ లేదా డెవలప్మెంట్ కానీ చేయొచ్చు అని వారు ఒక గైడ్ చేసి వారితో డిస్కస్ చేసి వారి సమస్యలన్నింటినీ సాల్వ్ చేయమంటే నేను అనేక దఫాలతో డిస్కస్ చేయడం జరిగింది. లడాయి ఎవరైతే ఉండారో ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్ వాళ్ళతో అనేక దఫాలు డిస్కస్ చేసి అదేవిధంగా మా అధికారులని ఇతర రాష్ట్రాలకు కూడా పంపించి అక్కడ కూడా టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ఎలా ఉంది, అర్బన్ అథారిటీ ఎలా ఉంది స్టడీ చేసి అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ కమిటీలు వేసి సైంటిఫిక్గా డిస్కస్ చేసి మళ్ళీ క్రెడాయిలతోనూ ఇలాంటి ఆర్గనైజేషన్తో కూర్చొని ఎన్నో రిఫార్మ్స్ చేసాం. 1-2 రిఫార్మ్స్ కాదు, అన్ని రిఫార్మ్స్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 850 కోట్లు ఎక్స్ట్రాగా రాష్ట్రానికి వచ్చింది. 850 కోట్లు వచ్చిందంటే ఎంత రిఫార్మ్స్ చేసాం. ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంత రిఫార్మ్ చేసాం దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఎక్స్పో పెట్టడం వల్ల, మెయిన్గా ఇలాంటి ఎక్స్పోస్ పెట్టడం వల్ల ప్రజలకు అవగాహన కలుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కళ ఉంటుంది, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు. అయితే కొందరికి అవగాహన ఉండొచ్చు, కొందరికి అవగాహన లేకుండా ఉండొచ్చు. ఇలాంటివి పెట్టడం వల్ల ఇక్కడ వచ్చి వీళ్ళతో డిస్కస్ చేయటం వల్ల ఎలాంటి క్వాలిటీ అని కానీ, ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలా, ఎలాంటి ఫ్లోరింగ్ ఉండాలా, ఎలాంటి డోర్స్ పెట్టాలా, ఎలాంటి ప్లంబర్ ఐటమ్స్ పెట్టుకోవాలా, ఎలాంటి ఎలక్ట్రికల్ పెట్టుకోవాలా, ఎలాంటి రేట్ ఎలా ఉంది. బజార్లో 56 ఉన్నాయి, 52 డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. ఎలాంటి రేట్స్ ఉన్నాయి, మన కొలగల స్థోమత ఏది, ఏ రేటుకి సూటబుల్ అవుతాం. అదేవిధంగా బ్యాంకర్స్ ఇచ్చారు, బ్యాంకర్స్ కూడా ఇక్కడ పెట్టారు. వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, వాళ్ళు ఎలా బ్యాంక్ లోన్స్, ఇవన్నీ కూడా అవగాహన కలిగించడానికి ఏర్పాటు చేసే, ఇటువంటి అవగాహన కల్పించే ఏర్పాటు చేసే ఈ యొక్క తిరుపతి ఈ యొక్క క్రెడాయి వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తాను. అంతేకాకుండా క్రెడాయి ఆర్గనైజేషన్ అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి ఎక్స్పోజర్ పెట్టి ప్రజలకి అవగాహన కలిగించాలని మరొకసారి కోరుకుంటూ వాళ్ళందరూ. తెలంగాణలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎటు చూసినా బోనాల జాతర సంబరాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బోనాల పండుగను పురస్కరించుకుని అంబర్పేట మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయ ప్రకారం అర్చకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి సీతక్క అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల అనుసారం, అదేవిధంగా ఎండోమెంట్ శాఖ వారి చేత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున బోనాల పండుగ నిర్వహిస్తున్న సందర్భంగా అంబర్పేటలోని బిజిలీ మాంకాలమ్మ గారి ఆలయంలో ఈరోజు ప్రభుత్వం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మరి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా పెద్దలు గౌరవనీయులు మా అన్న హనుమంతరావు అన్న, మా తమ్ముడు మరి ఎమ్మెల్సీ వెంకట్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎండోమెంట్ వారి అందరం కలిసి ఉదయం 7 గంటలకే
అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా అమ్మవారిని మొక్కుకునేది ఒకటే, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి, పాడి పంటలు పండాలి, ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని ఆ బిజ్లీ అమ్మవారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా బోనాల సందర్భంగా ఈరోజు ప్రతి గుళ్ళల్లో మరి బోనం సమర్పించడం, పట్టు వస్త్రాలు సమర్పించడం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఎండోమెంట్ శాఖ వారి ఆధ్వర్యంలో. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ గాంధీ భవన్లో క్విట్ ఇండియా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. టీపీసీసీ మరియు మహాత్మా గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠన్ ఆధ్వర్యంలో ఘనంగా క్విట్ ఇండియా దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా జాతీయ జెండాను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించి ఈ వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1500 మహాత్మాగాంధీ విగ్రహాలతో పాటు 150 చక్రాల ప్రదర్శన, మహాత్మాగాంధీ జీవితం, సిద్ధాంతాలు, స్వాతంత్ర ఉద్యమ చరిత్రకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషను అందర్నీ ఆకట్టుకున్నాయి. మహాత్మాగాంధీ విగ్రహాలు, చరకాల ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పరిషత్తుల విభజన ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. విభజనకు సంబంధించి పలు అంశాలపై సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీ సీఈఓలతో ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో కొనసాగుతున్న జెడ్పీలను కొత్త జిల్లాల వారీగా విభజించి ప్రత్యేక పరిపాలన వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కార్యాలయాలు ఏర్పాటు, ఉద్యోగస్తుల విభజన తదితర ప్రాథమిక ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్తుల పాలకమండలి పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కొత్త జిల్లా పరిషత్లో పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి వచ్చిన తర్వాతనే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో జడ్పీల విభజనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పం పరిధిలో పలు ఆలయాల్లో వరుస చోరీలు జరిగాయి. ఒకే రోజు 5 ఆలయాల్లో దుండగులు చోరీలకు పాల్పడడం కలకలం రేకెత్తిస్తుంది. కుప్పం నియోజకవర్గంలో ఇటీవల 2 ఆలయాల్లో చోరీలు జరిగిన సంఘటన మరువక మునుపే 5 ఆలయాల్లో వరుస చోరీలు జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. కుప్పం నియోజకవర్గం పరిధిలో కొందరు దుండగులు ఆలయాలనే టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముందుగా ఈ నియోజకవర్గంలో 2 ఆలయాల్లో చోరీలు జరిగిన నేపథ్యంలో అప్రమత్తం కావాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ వరుస చోరీలు చోటు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా నియోజకవర్గంలోని గోనుగురు సమీపంలోని చౌడేశ్వరి అమ్మ ఆలయం, పరమసముద్రం వేణుగోపాలస్వామి పక్కన ఉన్న వైష్ణవి గంగమ్మ, అదే మార్గంలోనే పెద్దపల్లి గంగమ్మ ఆలయాల తాళాల పగలగొట్టి దుండగులు చొరబడి విగ్రహాలకు ఉన్న వెండి బంగారు ఆభరణాలతో పాటు హుండీలను పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకెళ్లారు. పరమసముద్రం వేణుగోపాలస్వామి ఆలయంలో 4 కేజీలు వెండి, 10 గ్రాముల బంగారు చోరీ అయినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. గ్రామస్తులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేము కుప్పం మున్సిపాలిటీ పరమసముద్రం 8వ వార్డు నుంచి మాట్లాడుతున్నాము. నిన్న రాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్యలో మా గ్రామాల్లో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో దొంగతనాలు జరిగినాయి. మాది పరమసముద్రం వేణుగోపాలస్వామి దేవాలయము మరియు ప్రసన్న వైష్ణవి గంగమ్మ దేవాలయం నందు మా స్వామివారికి వెండి కిరీటము, అమ్మవారికి వెండి కిరీటము మరియు బంగారు మాంగళ్యాలు, అలాగే గంగమ్మ దేవాలయం అనేటువంటి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి మాంగళ్యాలు మరియు చుట్టుపక్కల పలార్లపల్లి, కూర్మాన్పల్లి, మారప్పల్లి మా మెయిన్ రోడ్లో ఉన్నటువంటి దేవాలయాల్లో ఈ విధంగా దొంగతనాలు జరిగినాయి. దొంగతనాలు చేసిన వారంతా బంగారు, వెండిని మాత్రమే టార్గెట్ చేసి దొంగతనాలు చేసి ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇలా దొంగతనాలు జరుగుతుందని మేము న్యూస్లు చూస్తున్నాము. అలాగే మా గ్రామంలోనూ నిన్న రాత్రి ఇలా జరిగింది. కావున దయచేసి మన హిందూ దేవాలయాల్లో ఇలా జరగడం వల్ల మన హిందువులకి మన మనోభావాలు, మన భక్తి వీటిపైనంతా కొన్ని అనుమానాలు ఇలా వచ్చే ఉంటాయి. కావున దయచేసి మన ప్రభుత్వం, మన కాన్స్టిట్యూషన్, కుప్పం కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మన తెలుగుదేశం, అందులో ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు, మన ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యూషన్లో ఇలా జరుగుతూ ఉందంటే మనకంతా కొద్దిగా అవమానం లాగుంటుంది. కావున దయచేసి నేను కోరుకునేది ఏమంటే, నేను దేవాలయ ప్రధాన అర్చకుడిని. దేవాలయంలోనే ఇలా జరిగిందంటే మిగతా పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు. కావున దయచేసి అధికారులు, దీనికి తగినటువంటి పోలీసు అధికారులు కావచ్చు, వేరే ఇంకెవరైనా సరే దీన్ని విచారించి మాకు న్యాయం చేకూర్చవలసిందిగా కోరుచున్నాము. అన్నమయ్య జిల్లాలో కలప అక్రమ రవాణా ఏదేక్షగా కొనసాగుతుంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో చెట్లను నరికి రాత్రి వేళల్లో పక్క రాష్ట్రాలకు తరలిస్తూ కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం దివిటివారిపల్లి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరికి లారీలో తరలిస్తుండగా ఎఫ్బీఓ అడ్డుకున్నారు. రికార్డులు పరిశీలించగా ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కలపతో పాటు లారీని సీజ్ చేసినట్లు మదనపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి సైదులు తెలిపారు. అక్రమాకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఆయన వివరించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిత్తూరు డిఆర్డీఏ సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రైనీ కలెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ, ప్రకృతి ముడిపడి ఉన్న గిరిజనుల జీవన విధానం సమాజానికి ఎంత గర్వకారణమన్నారు. ఆదివాసులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అన్న సైడ్ అన్న బిడ్డలకు అండగా ఉండి వారి అభివృద్ధికి తోడ్పడి సీతారామరాజు గారు జోహార్ అల్లూరి సీతారామరాజు గారు తప్పు లేవండి ముఖ్య అతిథులందరూ కూడా అల్లూరి సీతారామరాజు వారికి పుష్పాలు సమర్పించి నివాళులు అర్పిస్తున్నారు. నాన్న సైడ్ నా ఇప్పుడు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కళావేదికలో కళాకారులు నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆడి కృత్తిక ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో వివిధ కళా సంస్థలకు చెందిన కళాకారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. నాయుడుపేటకు చెందిన కళాకారులు భరతనాట్యం, కూచిపూడి, నృత్యాలు, చిత్తూరు చెందిన కళాకారులు జానపద సంగీత కచేరీ, భరతనాట్యం, కోలాటాలు ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమాలు భక్తులను కనివిందు చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కళాకారులకు ఆలయ అధికారులు స్వామివారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలను అందించారు.
అన్నమయ్య జిల్లా పుంగనూరు శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. పుంగనూరు శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయ నూతన పాలక వర్గాన్ని ప్రభుత్వం నియమించింది. నూతన ఆలయ చైర్మన్ కృష్ణమూర్తి, ఇతర కమిటీ సభ్యులు చేత ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకంబరం, ఆలయ ఇన్స్పెక్టర్ శశికుమారులు ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ ఎన్నికైన కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు పులి నరేంద్ర, రాష్ట్ర మొదలియర్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీకాంత్, నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చంద్రన్న రైట్ సార్. తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి వ్యతిరేకంగా గతంలో పోస్ట్ పెట్టినందుకు కిడ్నాప్ చేసి విచక్షణారహితంగా కొట్టారని కడప జిల్లా రాజంపేటకు చెందిన పత్తిమణి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో పత్తిమణి మాట్లాడుతూ 2023లో కరుణాకర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టు పెట్టినందుకు భూమా అనుచరులు రాజంపేటకు వచ్చి నాపై దాడి చేశారని ఆరోపించారు. కళ్లల్లో కారం చల్లి తీవ్రంగా కొట్టినట్లు పేర్కొన్నారు. నాపై అప్పట్లో అనేక తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తనకు న్యాయం చెయ్యాలని, అప్పుడు కేసులను ఎత్తివేయాలని, భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చూసుకొని మాట్లాడనే నేను అంతకంటే ఏమీ కామెంట్ పెట్టలేదు సార్. ఆ కామెంట్ పెట్టినందుకు జూన్ 11వ తారీఖున 2023 ఆలింపేట హరిత హోగలు సార్, తిరుపతికి చెందిన పూర్ణ కరుణాకర్ రెడ్డి గారి అంచెలు సార్, ప్రదీప్, తెరపల్లి స్థాయి అంతా 24 మంది మొత్తం వచ్చారు. అందులో రాజపేటలో కొంతమంది ఉన్నారు సార్. వచ్చేసి రాజపేట హరిత హోటల్లో నేను నా ఫ్రెండ్తో పాటు ఫ్రెండ్కే ఫోన్ చేశారు రమ్మనేసి. అతను వస్తే నేను వెళ్ళాను సార్. వెళ్ళి టీ తాగుతా ఉన్నాను. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన షేక్ అలీ అనే అతను వచ్చాడు. ఇతనే పత్తిమణి అని చెప్పేసి ప్రదీప్ గారికి మరి కొంతమందికి చూపించారు. చూపించిన తర్వాత వాళ్ళు వచ్చి కళ్ళలో కారం కూడా కొట్టేసి వెనకాల రాడుతూ కొట్టేసి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళి చంపడానికి తీసుకెళ్లి ఓబులారపల్లి కాడికి వచ్చారు. ఓబులారపల్లి కాడికి వస్తానే అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారికి వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏం చేయమంటారు ఇతన్ని అన్నా సార్. ఏం చేయమంటారంటే ఆయన నన్ను వీడియో కాల్లో అప్పుడు నాకు పూర్తిగా బెడ్ కాలిపోతూ ఉంది, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను సార్. ఆగిపోతూ నాకు ఒక చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. పోతూ రేపు తీసుకెళ్ళేసి చూపించారు సార్. వీడియో కాల్ చూడండి కాదు అనేసి ఇది సార్. ఎంత సాధారణంగా కుట్టాలని తెలియకూడదు సార్. ఓకే ఓకే ఎంత దారుణంగా కుట్టారా సార్. దారుణంగా కుట్టారు సార్. నన్ను కుట్టేసి వీడియో కాల్ చేసి ఆయన నాడు ఈ నాలుగే కదా మాట్లాడేది, మా గురించి కామెంట్ పెట్టేది, ఆ నాలుగు ఖర్చు అయిన ముందు వాళ్ళని సర్దేసి చేస్తే అడుగులో పడేయాలి అని చెప్పారు సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. ఏమైతే ఎటువంటి నిరాధారణ ఆరోపణలు చేయలేదు సార్ ఎవరిదైనా కూడా సార్. అంతే సార్. అంతా చూడండి సార్, ఇది అప్పటి పేపర్లో వచ్చి న్యూస్ సార్. పీలేరు మండలంలో సంచలనం రేపిన హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసిన అనంతరం శవాన్ని భార్య, కొడుకు కలిసి బైక్పై తీసుకెళ్లి హైవేపై పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పీలేరు మండలం రామానాయక్ తండా హైవేపై సుబ్బయ్య అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. తొలుత గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో సుబ్బయ్య మృతి చెందినట్లు పోలీసులు భావించారు. అయితే సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లోనే సుబ్బయ్యను హత్య చేసి అనంతరం మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి హైవేపై పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో వ్యక్తమైంది. ఈ ఘటనలో భార్య, కొడుకు పాత్రపై పోలీసులు అనుమానంతో విచారణ చేపట్టారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి మీ 7 హిల్స్ టీవీ. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.